నమస్తే వీతుల స్వాగతం లక్షణ సమాజయుతం మరి తెలంగాణ గౌడ సంఘం ఆధ్వర్యంలో మరి నూతన కార్యవర్గం ఎన్నికైంది మరి ముఖ్యంగా ఎవరైతే మరి ఇక్కడ స్టేట్ ప్రెసిడెంట్గా ఎన్నికయ్యారో నాగరాజు గారు ఉన్నారు వారిని మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. ముఖ్యంగా మరి గౌడ సంఘం గురించి ప్రతిపాదనలో మీ దృష్టికి ఏమేమి ఉన్నాయి ఎక్కువ? రాష్ట్రంలో ముఖ్యంగా ఏంటంటే ఈ గీతా వృత్తిపైన ఆధారపడినటువంటి ఏదైతే తాటి చెట్ల గీతా కార్మికులు కొన్ని జిల్లాల్లో ఉన్నారో వాళ్ళు తాటి చెట్టు మీద కింద పడడం వల్ల చాలామంది ప్రాణాలు పోవడం జరుగుతుంది, శాశ్వత వికలాంగులు కూడా కావడం జరుగుతుంది. కానీ రాష్ట్ర ప్రభుత్వానికి మేము ఒకటే విన్నవించుకుంటున్నాం, దయచేసి ఆ మిషన్లు ఎక్కడానికి ఆ చెట్టు ఎక్కడానికి మిషన్లు కావాలనేటువంటి ఒక ప్రధానమైనటువంటి డిమాండ్ దయచేసి రాష్ట్ర ప్రభుత్వము, ఎందుకంటే ఎక్స్గ్రేసీ ఇవ్వడం వల్ల మరియు లేకపోతే శాశ్వత వికలాంగుల వల్ల పెన్షన్ ఇవ్వడం వల్ల పరిష్కారం కాదు. వాళ్ళ కుటుంబాల్లోని వ్యక్తులు ప్రాణాలు వదులుతున్నారు కనుక దయచేసి ఆ చెట్టు ఎక్కే యంత్రాన్ని మీరు తయారు చేయించేసి వాళ్ళందరూ కూడా ఉచితంగా ఇచ్చినట్టయితే బాగుంటుందని చెప్పి ప్రధానమైనటువంటి డిమాండ్. మీరు వచ్చే నెలలో మరి జింకన గ్రౌండ్లో సభ పెడతాని కేసీఆర్ పిలుస్తాను చెప్తారు కదా, మరి ఇదే అందరూ కూడా రాజకీయంగా కూడా అందరూ డెవలప్ కావాలని అంటారు. అంటే మరి ఒక ముఖ్యమంత్రిని పిలిచి మరి ఈ యొక్క కుల సంఘానికి మళ్ళీ ఒక అగ్రవర్ణాలనే మాట్లాడినటువంటి మనమే మళ్ళీ పిలిచడం వల్ల సమాజానికి ఏం మెసేజ్ వెళ్తుంది? ఈరోజు ముఖ్యంగా ఏంటంటే రాష్ట్రంలోని ప్రభుత్వాలు ఉన్నటువంటి ప్రభుత్వాలతోన మొట్టమొదట అడగడం అనేది ధర్మం. మేము మొట్టమొదట ఈ యొక్క సభ పెట్టేసి వారిని పిలిపించి మా యొక్క సమస్యలను వారు విరమించుకుంటాం. ఫస్ట్ వారిని నెరవేర్చడానికి మేమందరం వారిని అడుగుతున్నాం. ఇంతవరకు కలవలేదు కనుక ఆ విధంగా వాళ్ళని పిలిచి మేము అడుగుతాం. ఒకవేళ మా సమస్యలను తీర్చినట్టయితే దాని ప్రణాళిక ఏ విధంగా చేద్దాం రాబోయే కాలంలో అనేది మేము ఆలోచన చేస్తాం. ఇప్పుడు ఎవరైతే చనిపోయిన వ్యక్తికి ఇస్తున్నారు కదా, చనిపోయిన తర్వాత ఇస్తే ఇలాంటి విషయాలను ప్రజలు చాలా తప్పుపడుతున్నారు. ఎందుకంటే బతుకున్నప్పుడు ఏదైనా మేలు చేసేది పెట్టి ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత 5 లక్షలని అదాన్ని మాట్లాడుతున్నారు కదా, గౌడ సోదరులు కూడా చాలా మంది మండిపడుతారు దీని మీద, మీరు ఎలా చెప్తారు? అంటే ఈరోజు జరుగుతున్నటువంటి దాంట్లో పాలసీ మ్యాటర్లో ఏదైతే ఎక్సైజ్ పాలసీ ఉందో రాష్ట్ర ప్రభుత్వం ఉందో సర్క్యులర్స్ ఇష్యూ చేసేసి చనిపోయిన తర్వాత ఇస్తున్నారనే దానికి ఏంటంటే అది జనరల్గా జరుగుతున్నటువంటి ప్రాసెస్ అందరికీ కూడా రాష్ట్రంలో ప్రజలందరికీ కూడా. అయితే విషయం ఏంటంటే మేము ప్రధానమైన డిమాండ్ ఏంటంటే ఎక్స్గ్రేసియా మాకు అవసరం లేదు, కానీ ప్రాణాలు కాపాడేటువంటి ఏకైక లక్ష్యం ఉంది కనుక దానికి మిషన్లు ప్రభుత్వమే తయారు చేయించేటటువంటి టెక్నాలజీ తప్పకుండా ఉంది. వేరే కేరళ రాష్ట్రంలో మరియు మిగతా దేశంలో కొన్ని ప్రాంతాల్లో జరుగుతుంది కనుక అది తప్పకుండా అదే డిమాండ్ చేస్తున్నాం. ఎక్స్గ్రేసియా ఒకటి, రాబోయే కాలంలోనే చెట్టుపై నుండి కింద పడ్డటువంటి వ్యక్తులు కూడా హాస్పిటల్కి వస్తే డబ్బులు అడుగుతున్నారు హాస్పిటల్లో, అది కూడా ఇవ్వకుండా రాష్ట్ర ఎక్సైజ్ శాఖ సంబంధించినటువంటి మా మంత్రివర్యులు ఉన్నారు, వారికి విన్నవించుకొని ఆ హాస్పిటల్లో పడ్డప్పుడు ట్రీట్మెంట్ కూడా తప్పకుండా వితౌట్ పర్మిషన్ లేకుండా ఆ తాటి చెట్టు పైన నుండి పడ్డరనేటువంటి వ్యక్తికి డబ్బులు లేకుండా ట్రీట్మెంట్ ఇవ్వాల్సిందిగా మేము ప్రధానమైనటువంటి విన్నతి. స్టేజ్ మీద గందరగోళ వాతావరణం ఒకటి నిలబడ్డది. కొంతమంది ఏమో రాజకీయంగా మనం గోల్కొండ కోటను కొట్టాలంటారు, కొంతమంది వచ్చేసేమో ఖచ్చితంగా కులవృత్తిని కాపాడుకోవాలని అంటారు. ఈ రెండింటిని ఎలా సమన్వయం చేస్తారు మీరు? ఈరోజు ఒకటి ఏంటంటే వ్యక్తిగతంగా తెలంగాణ గౌడ సంఘంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా కోరుకునేది ఏంటంటే ఏదైతే సర్వాయి సర్దార్ పాపన్న ఈరోజు ఆ రోజు 360 సంవత్సరాల క్రితమే ఈ యొక్క రాష్ట్రంలో ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ సమైక్యాంధ్రలో కానీ లేకపోతే అప్పుడు ఉన్నటువంటి మద్రాసులో కొన్ని ప్రాంతాల్లో కూడా జరుగుతున్నటువంటి ఏదైతే విపరీతమైనటువంటి పోగొట్లు ఉన్నానో ఆ యొక్క రజాకారుల కన్నా ముందు పరిపాలించినటువంటి మొఘల్ సామ్రాజ్యంలో ఉన్నటువంటి అరాచకాలకు వ్యతిరేకంగా ఈరోజు ఆ రోజు ఒక గౌడ వృత్తిలో కులంలో పుట్టినటువంటి సర్వాయి సర్దార్ పాపన్న సైన్యం తయారు చేసుకొని వాళ్ళకు వ్యతిరేకంగా వాళ్ళు చేసే అరాచకాలు మానభంగాలు దోపిడీ చేస్తున్నటువంటి కర్ణంలోని వాళ్ళని ఎదిరించడానికి ఒక సైన్యం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ రోజు చాకలి మంగలి యాదవ ముదిరాజులందరినీ కూడా కలుపుకొని వారు ఈ యొక్క కోటల్ని జయించి ఆ మొఘల్ సామ్రాజ్యాన్ని వెనుగుది పంపించినటువంటి చరిత్ర వారిది కనుక అదేవిధంగా కొంతమంది మాట్లాడినటువంటి క్రమంలోన తప్పకుండా రాజ్యాధికారం వారు ఆనాడే 300 సంవత్సరాల కిందటనే వాళ్ళు ఎదిరించి చేయడం జరిగింది. అరాచకాలు ఎప్పుడైతే రాష్ట్రంలో కానీ ఒక రాజ్యంలో కానీ పెరిగినప్పుడు దానికి వ్యతిరేకంగా పోరాడడానికి మా గౌడ్లం కూడా అంతే తక్కువ కాదు కనుక మాకు వ్యతిరేకంగా కానీ ప్రజలకు వ్యతిరేకంగా జరుగుతున్నప్పుడు తప్పకుండా ముందుకు సాగడానికి మేము సన్నిద్ధంగా మేము నాయకత్వ లక్షణాలు ఉన్నటువంటి మేము ముందుకు వెళ్తామని చెప్పేసి కోరుకుంటున్నాం. అన్ని జిల్లాల్లో కూడా ప్రెసిడెంట్లు ఎన్నుకున్నారు కదా, ఏ ప్రామాణికంగా వారిని ఎన్నుకున్నారు? అంటే కొంతమంది చాలామంది బయట వినిపిస్తున్న వాదన ఏంటంటే డబ్బుకే ప్రామాణికంగా ఇస్తున్నారు, టాలెంట్కి ఏ రకంగా కూడా ఇస్తలేరు అని చెప్తారు. ఈ రెండింటిలో మీరు ఏది ప్రాధాన్యం ఇస్తారు? తెలంగాణలో ఉన్నటువంటి ఈ తెలంగాణ గౌడ సంఘం జిల్లా అధ్యక్షులందరూ కూడా వారి యొక్క జాతికి ఇవ్వాల్సినటువంటి టైము మరియు వాళ్ళకి నిబద్ధత స్వార్థంగా నిస్వార్థంగా పనిచేసేటటువంటి వ్యక్తులను మాత్రం వాళ్ళని గ్రహించి వారికి ఉన్నటువంటి నేపథ్యం కూడా గ్రహించుకొని వాళ్ళని సెలెక్షన్ చేయడం జరిగింది. వాళ్ళు ఆల్రెడీ ప్రజాక్షేత్రంలో ఉన్నారు,
కొంతమంది టీఆర్ఎస్లో, కొంతమంది కాంగ్రెస్లో, కొంతమంది బీజేపీలో, అనేక పార్టీలో వాళ్ళు యాక్టివ్ ఉన్నటువంటి పర్సన్స్, సమాజానికి వాళ్ళు సేవ చేసేటటువంటి ఆలోచన ఉన్నటువంటి వ్యక్తులనే మేము తీసుకొని మేము ఇవ్వడం జరిగింది. ఈ చాలా సంఘాలు ఏర్పడ్డాయి. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం వచ్చినాక కూడా అంతమంది కూడా ఉన్నాయి. కానీ సంఘాల మొత్తం కూడా ఏదో ఒక పార్టీకి ఒత్తాసు పలుకుతున్నాయి అన్నట్టు కూడా చెప్తున్నారు. మరి వెళ్ళాక ఒక ముఖ్యులు మాట్లాడుతూ కేటీఆర్ గారు రాబోయే కాలంలో సీఎం అవుతారు, మా యొక్క హక్కులు మొత్తం నెరవేరుతాయని చెప్పారు. దీన్ని ఎలా చూడాలి? మరి ఈరోజు ముఖ్యంగా ఏంటంటే రాష్ట్రంలో ఒక వర్గాన్ని ఒక పార్టీగా ఈ తెలంగాణ గౌడ సంఘం లేదు. అభిప్రాయాలు భిన్నంగా ఉన్నా కూడా ఏకైక లక్ష్యం గౌడ జాతి యొక్క అభివృద్ధి గురించే. అయితే కేటీఆర్ గారు మరియు కేసీఆర్ గారు పొగిడినంత మాత్రాన వారికి మేము ఇదని కాదు. కానీ విపరీతంగా ఏంటంటే వారు చేసినటువంటి లాస్ట్ టైం చేసినటువంటి పన్ను రద్దుకు సంబంధించి, లేదా ఈ మధ్యకాలంలో మా యొక్క కళ్ళు గీతా వృత్తిదారుల పైన దాడులు లేకుండా ఉన్నాయి కనుక మేము వారికి కృతజ్ఞత చెప్పుకుంటున్నాం తప్ప, మాకు ఏదైతే మాకు ఇబ్బంది పరిస్థితి ఉన్నప్పుడు తప్పకుండా మేము కూడా వారిని ప్రశ్నించేటటువంటి అవసరం ఉంది. మొత్తం ఈ కార్యవర్గంలో ఎంతమంది సభ్యులు ఉన్నారు? ఈరోజు మీటింగ్ ఎంతమంది వచ్చిన అవకాశం? ఈరోజు రాష్ట్ర కార్యవర్గంలోని జిల్లా అధ్యక్షులు మొత్తం 24 మంది జిల్లా అధ్యక్షులు రావడం జరిగింది. మొత్తం 33 జిల్లాల్లో ఉండి మిగతా వాళ్ళందరూ కూడా కొంచెం అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉండడం వల్ల రాలేకపోయినారు. కనుక ఈ కార్యవర్గంలో రాష్ట్ర ఉపాధ్యక్షులుగా మరియు వర్కింగ్ ప్రెసిడెంట్లుగా మరియు ప్రధాన కార్యదర్శులుగా రాష్ట్ర కార్యదర్శులుగా మొత్తం కార్యవర్గము ఒక 120 మందితో రాష్ట్ర కార్యవర్గం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యవర్గం రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాలు 37 జిల్లాలకు కూడా బాధ్యతలు వహించి దీన్ని రాబోయే కాలంగా సిద్ధాంతపరంగా సైద్ధాంతికంగా ముందుకు తీసుకెళ్తాం. కొంతమంది గౌడ విద్యార్థులు చదువుకోని పరిస్థితుల్లో ఉన్నారు. ఎన్ని సంఘాలు కూడా ఎంతసేపు ఉన్న వృత్తి గురించి మాట్లాడుతున్నాం, కానీ అలాంటి వారి గురించి మాట్లాడుతూ ఆర్థిక సహాయకారం కూడా చేయట్లేదు అన్నట్టు ఉంది. మీరేమైనా చేసే అవకాశం ఉందా ఈ సందర్భంగా? తెలంగాణ గౌడ సంఘం ఆధ్వర్యంలో రాబోయే కాలంలో తప్పకుండా ఏదైతే ఉందో వృత్తికి రాను అంతరించిపోతుంది కనుక రాబోయే కాలంలోనే చదివే ఇంపార్టెంట్ కనుక తప్పకుండా ఆ దిశగా విద్యార్థులను కూడా ఐడెంటిఫికేషన్ చేసి రేపు గ్రూప్ కానీ, గ్రూప్ 1 కానీ, గ్రూప్ 2 కానీ, తర్వాత ఎస్ఐఎస్ కానీ, తర్వాత ఐఏఎస్, ఐపీఎస్కి సంబంధించినటువంటి కోచింగ్ సెంటర్లో వాళ్ళందరూ కూడా తెలంగాణ గౌడ సంఘం ఆధ్వర్యంలో వాళ్ళందరినీ కూడా కౌన్సిలింగ్ ఇచ్చి జిల్లా వైజ్గా ఒక్కొక్కరిని ఇన్ఛార్జ్గా పెట్టించేసి తప్పకుండా ఎవరైతే టాలెంట్ ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా మేము ఉచితంగా కూడా కోచింగ్ ఇప్పించి వాళ్ళని రేపు గ్రూప్స్ కానీ, గ్రూప్ 1, గ్రూప్ 2 కానీ మరియు పోలీస్కి సంబంధించినటువంటి జాబ్లో కూడా వారికి తరపుది ఇవ్వడానికి మేము ముందుకు వస్తున్నాం. సర్వాయి పాపన్న గౌడ్ జయంతి త్వరలోనే ఉంది. మీరు ఎలా ముందుకెళ్తారు ఈ విషయంలో? సర్వాయి సర్దార్ పాపన్న జయంతిని 11వ తేదీ రోజు మేము గోల్కొండ కోట దగ్గర నుండి ప్రారంభిస్తున్నాం. వారం రోజుల 18 వరకు. కనుక ఈ వారం రోజులు జిల్లాలో ఉన్నటువంటి ప్రతి మండల కేంద్రంలోని సర్వాయి సర్దార్ పాపన్న యొక్క జయంతి ఉత్సవాలు జరుపుకుంటారు. అదేవిధంగా తాలూకా స్థాయిలో, జిల్లా స్థాయిలో, రాష్ట్ర వ్యాప్తంగా కూడా కనీసం తెలంగాణ గౌడ సంఘం ఆధ్వర్యంలో ప్రతి మండలంలో 500 పైచీలకున్న మండలాల్లో తప్పకుండా మేము జయంతి ఉత్సవాలు జరుపుకుంటాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇదని మరి ఈరోజు నూతన కార్యవర్గ సభ్యులు రాష్ట్ర ప్రెసిడెంట్గా ఎన్నికైనటువంటి నాగరాజు గారు చెప్పినటువంటి విషయాలు. రాబోయే రోజులలో మేము అన్ని రకాలుగా ముందుకెళ్తామని, ఆర్థిక రంగంలో మా వాళ్ళు ఎవరైతే వెనుకబడేవారు ఉన్నారో వాళ్ళందరూ కూడా సహకారాలు అందిస్తామని, అన్ని జిల్లాలలోని అన్ని జిల్లాల్లోని ప్రెసిడెంట్లు కూడా ఎన్నుకున్నామని మనకు తెలియజేశారు. చూస్తున్నామండి మరొక అంశంతో, మరొక విషయంతో, విశ్లేషణతో మేము ముందుకు వస్తున్నాం. విత్ న్యూస్ కెమెరామ్యాన్ రాజుతో మిశ్రేష్ దండు.